హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే కిట్కాట్ ఫీజు మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, దీనికి కాపర్ ఫీజు ఎందుకు వేయకూడదు, వేస్తే ఏమవుతుంది ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు నన్ను అడగవచ్చు, ఇప్పుడు ఎవరు ఫీజులు వాడుతున్నారు, ఎంసీబీలో వేసేస్తున్నారు కదా, ఈ ఫీజు గురించి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి. ఫీజు అయితే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కొంతమంది. ఎంసీబీలు లేకుండా ఫీజు మీదనే మొత్తం వైరింగ్ మొత్తం ఉంటుంది. అటువంటి వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఎంసీబీలు ఉపయోగిస్తూ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడండి, మీటర్ దగ్గర అయితే ఇప్పుడు మన ఇంటికి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఈ మీటర్ దగ్గర అయితే ఫీజెస్ ఉంటాయి. లోపల మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉండి దాంట్లో అయితే ఎంసీబీలు ఉంటాయి. ఏ సర్క్యూట్కి ఆ సర్క్యూట్ ఎంసీబీలు పెడతారు. ఓవరాల్గా ఈ ఫీజు మీద అయితే మొత్తం లోడ్ అయితే ఉంటుంది. ఈ మొత్తం లోడ్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడైతే కాపర్ ఫీజుని అయితే ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. కనుక ఫీజుని అయితే ఉపయోగించకూడదు. నేను చెప్తాను, మీరు కంప్లీట్గా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇప్పుడు ఫీజు లేకుండా ఎంసీబీల పైన మనం మన ఇంట్లో వైరింగ్ కానీ ఏదైనా చేసుకొని మనం అప్లయన్సెస్ అయితే రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకోవచ్చు. కాకపోతే ఫీజు అయితే కంపల్సరీగా ఉండాలి, ఉంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ మనకి ఎంసీబీ ట్రిప్ అవ్వలేదు అనుకోండి, ఏదో ఒక కారణాల వల్ల అవ్వకపోయినప్పుడు మనకి బ్యాకప్ ఫీజు ఉంటే ఫీజు మెల్ట్ అయిపోయి ఆ సర్క్యూట్ అయితే అదే వైరింగ్ కాలిపోకుండా మనకైతే హెల్ప్ అవుతుంది. అందుకే కంపల్సరీగా మీటర్ దగ్గర అయితే మనం ఒక ఫీజు అయితే పెట్టుకోవాలి. సింగిల్ ఫేస్ అయితే ఒక ఫీజు ఉంటుంది, 3 ఫేస్ అయితే మనకి 3 ఫీజులను అయితే మనం పెట్టుకుంటాం. న్యూట్రల్ లింక్ కూడా మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఫీజులు ఉంటే మంచిది బ్యాకప్గా. ఓకే, ఇప్పుడు ఫీజులు మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాపర్ ఫీజులు అయితే మనం వేసేస్తాం. అయితే అది ఎంత కెపాసిటీ అంటే మనం టోటల్ మన యొక్క లోడ్ ఎంత ఉంది, ఆ లోడ్కి తగ్గట్టు మనం ఫీజు అనేది వేస్తున్నామా లేదా అనే దాని గురించి మనకి ముందు తెలియాలి. ఈ కాపర్ లీడ్ అనేది ఫీజు వైర్ ఎందుకు పనికిరాదని అంటే, ఫీజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా షార్ట్ సర్క్యూట్ వచ్చేటప్పుడు ఫీజు వైర్ అనేది మెల్ట్ అయిపోయి సర్క్యూట్ని కాపాడాలి. అంత త్యాగానికి అయితే ఈ యొక్క కాపర్ వైర్ అనేది ఒప్పుకోదు. కనుక ఫైర్ యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి, వైరింగ్లో కాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడాను కాపర్ ఫీజునే వాడుతూ ఉన్నారు. కాపర్ ఫీజు కాకుండా మనం దానికి సంబంధించిన ఫీజు వైర్ అనేది మనకి సపరేట్గా దొరుకుతుంది. అది వేసామనుకోండి, మనం ఎంత యాంప్స్ అయితే మనకు ఫైనల్గా మన ఇంట్లో వాడే అప్లయన్సెస్ అన్ని మనం కలిపితే సమ్ యాంప్స్ అనేది వస్తుంది కదా, దానికి తగ్గట్టు మనం వేసుకున్నాం అనుకోండి, ఫీజు అయితే కరెక్ట్గా అప్పుడు మెల్ట్ అయిపోయి మన సర్క్యూట్ అనేది సేవ్ అవుతుంది. వైరింగ్ అయితే కాలిపోకుండా మనకైతే ఆస్కారం అయితే ఉంటుంది. మనం అదే కాకుండా కాపర్ వైర్ వేసామనుకోండి, కాపర్ మెల్ట్ అవ్వాలని అంటే 1085 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తేనే ఆ కాపర్ ఫీజ్ అనేది మెల్ట్ అవుతుంది. అంతవరకు అయితే మన వైరింగ్ అయితే ఊరుకోదు, ఇంతలో బర్న్ అయిపోతుంది. ఇన్సులేషన్ అయితే ఫెయిల్ అయిపోయి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఫెయిల్ అయిపోతుంది, మొత్తం ఫైర్ వచ్చేస్తుంది. కనుక కాపర్ ఫీజు అయితే మనం ఉపయోగించకూడదు. అయితే ఇప్పుడు ఫీజుకి మనం ఏ వైర్ ఉపయోగించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, దానికి సపరేట్గా ఫీజు వైర్ అనేది ఉంటుంది. అది లెడ్ అండ్ టిన్ అలాయ్ మిశ్రమంతో చేయబడి ఉంటుంది. అలాగే అల్యూమినియం, జింక్తో కూడా తయారు చేస్తారు. మనకి విడిగా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవైతే 200 నుంచి ఒక 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేటప్పటికి ఇవైతే మెల్ట్ అయిపోతాయి. అంటే మన వైరింగ్ ఇప్పుడు మొత్తం కాపర్తో ఉంటుంది కదా, వైరు మెల్ట్ అయ్యక ముందే ఇది సాక్రిఫైస్ అయిపోయి మనకి మెల్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి వైరింగ్ అయితే డ్యామేజ్ అవ్వదు, మన సర్క్యూట్ అయితే సేఫ్గా ఉంటుంది. ఎవరైతే ఫీజులు ఉండి ఎంసీబీలు లేకుండా ఎవరైతే వైరింగ్లు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ఫీజు వైర్ని అయితే మెయింటైన్ చేయండి. లేదనుకుంటే ఫీజుని తీసేసి ఎంసీబీలను అయితే పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఎంసీబీలు పెట్టుకున్నాక అంటే ఇప్పుడు మన డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది కదా, ఎంసీబీలు పెట్టుకునేటప్పుడు అక్కడ ఒక ఆర్సీసీబీ కానీ ఈఎల్సీబీ కానీ పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్య అయితే ఉండదు. మీరు ఇక ముందు ఏమైనా మీరు వైరింగ్ చేసుకున్నా లేకపోతే పాత వైరింగ్ ఏమైనా ఉన్నా సరే మీరు ఈ విధంగా ఎంసీబీలు తర్వాత దానికి ఈఎల్సీబీ కానీ ఆర్సీసీబీ కానీ పెట్టుకోండి. మీకైతే ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్లు అవ్వవు. ఈ యొక్క వైరు మెల్టింగ్ అయిపోవడం, ఇటువంటి వైరింగ్ కాలిపోవడం, ఇటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే ఇప్పుడు నేను ఒకవేళ ఫీజు ఉండి మేము చేసుకోలేము ఇవన్నీ అని చెప్పేసి వైర్ వేసుకోవాలనుకుంటే దానికి తగ్గ లోడ్కి మనం తగ్గట్టు ఫీజు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు 5 amps లోడ్ ఉందనుకోండి, దానికి 36 గేజ్ వైర్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు స్టాండర్డ్ వైర్ గేజ్ అని చెప్పేసి ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది. అది ఎక్కువగా ఫ్యాన్ రీవైండింగ్ చేసే వాళ్ళకైతే దాని గురించి అవగాహన అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ సర్కిల్లో మనకి 0 to 36 వరకు ఆ గేజ్ అయితే ఉంటుంది. 5 amps లోడ్ ఉంటే 36 స్టాండర్డ్ వైర్ గేజ్ వేసుకోవాలి. అలాగే 10 amps ఉంటే 34 వేసుకోవాలి. అలాగే 15 amps ఉంటే 32 వేసుకోవాలి. ఒకవేళ మనకి 30 amps ఉందనుకోండి, 28 గేజ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మ్యాక్సిమం 30 amps లోడు
మన ఇంటికి సరిపోతుంది. ఇంకా ఇవి మోటార్స్ ఏమైనా ఉండేటప్పుడు అప్పుడు ఎలక్ట్రీషియన్ పిలిచి మీరు క్యాలిక్యులేషన్ వేసి దానికి తగ్గ ఫీజు అయితే వేయాలి. ఫీజులు అయితే చాలామంది వేస్తున్నారు. తర్వాత దానికి కాపర్ లీడ్ వేసేస్తున్నారు. వేసేయడం వల్ల ఏమవుతుందంటే టెర్మినల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఫీజు క్యారియర్ యొక్క టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ కలర్లో వచ్చేసి ఫీజు క్యారియర్లే పాడైపోతాయి. ఫీజు అయితే ఉంటుంది, ఫీజు క్యారియర్లు అయితే డ్యామేజ్ అయిపోతుంటాయి. ఇదే నేను చెప్పాను కదా, ఈ 1085 సెంటీగ్రేడ్ వరకు ఈ యొక్క ఫీజు అనేది మెల్ట్ అవ్వదు. ఓవర్లోడ్ వచ్చినా సరే ఈ కాపర్ లీడ్ అనేది మనకి మెల్ట్ అయ్యి కట్ అవ్వదు. ఇంత లోపల ఈ టెర్మినల్స్ అయితే మనకి బర్న్ అయితే అయిపోతూ ఉంటాయి. అందుకే ఫీజు క్యారియర్లు అయితే పోతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. అందుకనే ఈ యొక్క కాపర్ ఫీజు అయితే ఉపయోగించకూడదు. నుంచి కాపర్ ఫీజుని ఉపయోగించకుండా సపరేట్గా దొరికే నేను ఏదైతే ఫీజు చెప్పానో ఈ ఫీజులను అయితే ఉపయోగించండి. మీ ఫీజు క్యారియర్లు కూడా పాడవవు, వైరింగ్ కూడా డామేజ్ అవ్వదు, మీ సర్క్యూట్ అయితే సేఫ్గా ఉంటుంది. ఒక ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్లారిఫై అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.